వీళ్ళందరూ ఎలా ప్రయత్నం చేస్తున్నారో చెప్తా. రాయలసీమ ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ కావాలని డిమాండ్ ఉంది. ఖచ్చితంగా దీన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. ఎందుకంటే ఇది ఒక చోట వికేంద్రీకరణ జరగాలి. మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అయితే మీకు ఇబ్బందులు ఉన్నాయని. అంటే నా దృష్టికి చాలా చోట్ల గల్ఫ్లో వెళ్తూ ఉంటాను, దుబాయ్కి వెళ్తూ ఉంటాను, విదేశాలకు వెళ్తున్నప్పుడు చాలా మంది అన్నదమ్ములు వచ్చి, అన్న ఇక్కడ మన రాయలసీమకు సంబంధించిన ఆడపడుచులు అక్కడ ఇరుక్కుపోయారు, జాగ్రత్త గల్ఫ్ లో ఇరుక్కుపోతే ఒక్క రాయలసీమ నాయకులు పట్టించుకుంది లేదు. గల్ఫ్ లో మన ఆడపడుచుల మాన ప్రాణాలు అక్కడ క్షోభకు గురవుతూ ఉంటే పట్టించుకొని చట్టసభల్లో గొంతెత్తిన నాయకులు కరువయ్యారు. మనకి ఈ రోజున జనసేన చిన్నపాటి గొంతెత్తితేనే 8 మంది అనంతపురం నుంచి ఆడపడుచుల్ని బయటికి తీసుకురాగలిగాం. అంటే నిజంగా ఉద్యోగాలు కావాలి అంటే ఇక్కడ మీరు రాస్తుంది నాకు తెలుసు. చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ కానీ, పొద్దుటూరు పాల ఫ్యాక్టరీ కానీ, కడప ఉక్కు, మన హక్కు అది. ఎందుకంటే గని ఇంత ఉంది, ఏమంటారు మన గనిలో క్వాలిటీ గని లేదంటారు. అలాగే మరి యురేనియం దగ్గరికి వచ్చే యురేనియం క్వాలిటీ ఉంది, దాన్ని సరిగ్గా తీసుకెళ్లే పరిస్థితులు కూడా లేవి. అంటే దీని గురించి పోరాటం ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మనకు ఉక్కు గని కావాలంటే నేను గొంతెత్తి ఈ రోజున ప్రధానమంత్రి గారిని కూడా బలంగా మాట్లాడగలనంటే వైసీపీ నాయకులందరికంటే కూడా, తెలుగుదేశం నాయకులందరికంటే కూడా